నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సెమీకండక్టర్ రంగంలో భారత్ మరో భారీ అడుగు వేయబోతుంది. ఇప్పటికే 3 ప్రధాన సెమీకండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాల్లో ఉండగా రాబోయే 7 నుంచి 8 ఏళ్లలో మరో 5 నుంచి 8 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చిప్ తయారీలో భారత్ను ప్రపంచంలో కీలక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనూ భారీ ప్రణాళికలను ప్రకటించారు. వచ్చే ఏడాదిలోనే 1 కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అసలు భారత్ సెమీకండక్టర్ రంగంపై ఇంత భారీగా ఎందుకు ఫోకస్ పెడుతుంది? కొత్త ప్లాంట్స్ వస్తే దేశానికి కలిగే ప్రయోజనాలేంటి? ఏఐలో 1 కోటి మందికి శిక్షణ ఎందుకు? చూద్దాం. ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో సెమీ కండక్టర్లు అంటేనే టెక్నాలజీకి గుండెకాయ లాంటివి. స్మార్ట్ ఫోన్లు, కార్లు, కంప్యూటర్లు, డేటా సెంటర్లు, రక్షణ పరికరాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థలు, ఇలా దాదాపు ప్రతి ఆధునిక టెక్నాలజీకి సెమీ కండక్టర్ చిప్స్ అవసరం. ఇలాంటి కీలకమైన చిప్స్ తయారీలో భారత్ ఇప్పటి వరకు ప్రధానంగా దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. అందుకే దేశీయంగా చిప్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను అమలు చేస్తుంది. ఇప్పటికే 3 ప్రధాన సెమీ కండక్టర్ ప్లాంట్లు కార్యకలాపాలలో ఉండగా రాబోయే 7-8 ఏళ్లలో మరో 5-8 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అంటే వచ్చే కొన్నేళ్లలో భారత్లో సెమీ కండక్టర్ తయారీకి సంబంధించిన భారీ ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉంది. చిప్ తయారీ ప్లాంట్లు ఒక్కటే కాకుండా వాటికి అవసరమైన సరఫరా వ్యవస్థ, పరికరాల తయారీ, టెస్టింగ్, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ వంటి అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దీంతో టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. భారత్ సెమీ కండక్టర్ రంగంలోకి రావడానికి ప్రధానంగా ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కీలకంగా మారింది. ఈ మిషన్ తొలి దశలో కేంద్రం 76,000 కోట్లను కేటాయించింది. ఇక సెమీ కండక్టర్ మిషన్ 2.0 కింద మరో 1.27 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా చిప్ సరఫరా గొలుసులో మార్పులు జరుగుతున్న సమయంలో భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తుంది. దేశంలోనే చిప్స్ తయారైతే దిగుమతులపై ఆధారపడడం తగ్గడంతో పాటు కీలక టెక్నాలజీ రంగాలలో దేశానికి వ్యూహాత్మకంగా మరింత స్వాలంబన వచ్చే అవకాశం ఉంటుంది. సెమీ కండక్టర్లతో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన భారత్ భారీగా ఫోకస్ చేస్తుంది. వచ్చే ఏడాదిలోనే 1 కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ ఉద్యోగ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో నైపుణ్యాలు పెరిగితే భారత యువతకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఒకవైపు సెమీ కండక్టర్ తయారీ, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 2 రంగాలపై భారత్ ఒకేసారి దృష్టి పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. భవిష్యత్ టెక్నాలజీకి చిప్స్ ప్రాథమిక అవసరం అయితే ఆ చిప్స్ ఆధారంగా పనిచేసే అధునాతన వ్యవస్థలకు ఏఐ కీలకం. అందుకే హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ వరకు టెక్నాలజీ ఎకోసిస్టమ్ను భారత్లోనే బలోపేతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ముగింపు ప్రపంచ సెమీ కండక్టర్ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఉన్న 3 ప్రధాన ప్లాంట్లకు తోడు వచ్చే 7-8 ఏళ్లలో మరో 5-8 ప్లాంట్లు అందుబాటులోకి వస్తే భారత్ చిప్ తయారీలో కీలక గ్లోబల్ ప్లేయర్గా ఎదిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వచ్చే ఏడాదిలో 1 కోటి మంది యువతకు ఏఐ శిక్షణ అందించాలన్న లక్ష్యం కూడా టెక్నాలజీ ఆధారిత భవిష్యత్తు కోసం భారత్ చేస్తున్న భారీ ప్రయత్నాన్ని చూపిస్తుంది.